మిత్రులారా, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కేశవరావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా మిగతా కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది, అన్నతనను విలువలేదు. సర్దార్ బాబన్న కనిపెట్టినటువంటి జయంత్ గౌడ్ కోపంతో వెళ్ళిపోకపోవడం చూసిన. ఏం చేయాలి? ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి కొంత తక్కువ చేసిన. ఏదైనా అన్ని కుల సంఘాలకు, అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చిండ్రు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను. నాకంటే ముందు చాలా మందికి తెలియదు నా హిస్టరీ. అది ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, కేశవరావు గారి వారికి తెలుసు. నేను ఆనాడు కేవలం నేను బీసీలో కాదు, అక్క కులాలు ఉన్న వాళ్ళని కూడా చేశా. టాలెంట్ బట్టి ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసింది నేనే, ఎన్ జనార్దన్ రెడ్డి చేసింది నేనే, అదేవిధంగా ఎన్ సత్యనారాయణ చేసిన. కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయన మద్దతు ఇస్తున్నా. అదేవిధంగా అంచెలంచెలుగా పెరిగినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్కు పూర్తి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది. ఎవరు? మధు యాష్కి, ఈయన, ఇంకో ఆయన కూడా ఉన్నాడు. నేనన్నాను, ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ లొల్లిలో పోతాను, ముగ్గురు నడుమ 4 వస్తాడా లేదా? అందుగురించి నేను అవుట్ రైట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో అట్టడుగున 10%, 90% వాళ్ళు కిందున్నారు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తుందని రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అంతేగాక అట్టడుగున బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి. ఎక్స్రే అన్నాడు, ఇతర ఇచ్చేదారికి భాగీదారు అన్నప్పుడే నాకు ఆయన వేవ్ లెంత్ తెలిసిపోయింది. తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెడతానని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు. మిత్రులారా, ఇది సదవకాశం. ఇవాళ ఒక కార్యకర్త అంటే మీరు కూడా పనిచేయమని చెప్తున్నా. ఇప్పుడే మా పొన్నం కరెక్ట్ చెప్పిండు, లీడర్ నెంబర్ తిరిగితే ఏం దొరకదు, ఆయన పనిచేస్తే దొరుకుతుంది. ఊర్లో నల్ల లేదు, ఊర్లో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేవు, అలా పనిచేస్తే గుర్తింపు వస్తుంది. కనుక మేము కూడా యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాం. ఇలా చూసినాం, ఆనాటికి ఈనాటికి చాలా ఫరక్ ఉన్నాం. ఆనాడు బ్యానర్ చేస్తూ దొరకలేదు, 15 బ్యానర్, అది కూడా అలగ పట్టదు. ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఇవ్వగానే ఎన్ని బొమ్మలను చేసేస్తాం. కనుక అలాంటి సమయంలో ఇవాళ అయింది. కానీ నా ఉద్దేశంలో 2 కోరికలు ఉన్నాయండి. ఇవాళ కులమైన జరగాలి, ఆ తర్వాత ఎన్నికలు జరగాలి. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అదేవిధంగా పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ కూడా అయింది. కానీ నా పొన్నం ప్రభాకర్ తోటి, అదేవిధంగా మంత్రి ఉన్నారు మా సీతక్క, సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోండి ప్లీజ్. ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు, అపోజిషన్ కు అడ్వాంటేజ్ అయితే. మీరు చెయ్యాలని ఉన్నది, కృత నిశ్చయం ఉన్నది, అందుకే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కానీ మొదలు పెట్టారా బాబు? మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే, రోజు ఇదే, అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతున్నారు. అదే కాకుండా నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నారు. నేను ఏదైనా సూటిగా మాట్లాడతా. ఇవాళ
కింది స్థాయిలో కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్లకు మొదటి నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది. దాన్ని నువ్వు ప్యాచప్ చేయాలి. ఏది ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది పుట్టు పోయి చిక్కు చెట్టుపోయి బాధైపోయింది. దాన్ని నువ్వు సరిదిద్దాలి. అదేవిధంగా నేను మొన్న కూడా రేవంత్ రెడ్డి ముందే చెప్పిన, మా మీద కేసులు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కేసులు ఉన్నాయి. ఎవరి గురించి కొట్లాడినా మా ఇంటి గురించి కొట్లాడలే. టీఆర్ఎస్ వ్యతిరేకంగా దుర్మార్గం మీద కొట్లాడినాం. వాళ్ళని ఇమీడియట్ గా అన్ని కేసులు విత్డ్రా చేయాలి. అప్పుడే ప్రజల విశ్వాసం పెరుగుతుంది. అందుగురించి నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ నీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. వాస్తవాలు సీఎం గారికి చెప్పాలండి. కిందేం జరుగుతుందో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ధరణిలో ఎంత అన్యాయం జరగడంలో భూమి వాళ్ళది 1931లో ఇందిరాగాంధీ ఇచ్చింది. ఆ భూమి కూడా ఇవాళ మన దూరంలో చేతిపోయి అసైన్ లైన్లు అమ్మేస్తున్నారు. దున్నేవాడికే భూమి అని కప్పిస్తుంటే అది కూడా మన దూరంలో చేతిపోతుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన, అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే సార్, మహేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ప్రతి మంత్రి 2 రోజులు రమ్మన్నారు. థ్యాంక్ యూ, రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది దమ్ము. మీరు రాకపోతే ఎట్లా రావాలి? పార్టీ లేనప్పుడు, పవన్ లేనప్పుడు అందరు గాంధీ బాబు వస్తారే. ఏది పవర్ రాగానే ఎవరింటికంటే పచ్చేది. నేను చాలాసార్లు చూసిన, రాజశేఖర్ చూసిన, అజయ్ చూసిన, వీళ్ళందరూ చూసిన. ప్రతి వాడు పార్టీకి వస్తే వాళ్ళ బాధ చెప్పుకుంటారు, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందో చెప్పుకుంటారు. దాన్ని నువ్వు బాధ్యతగా తీసుకొని మొదలు చాలా డేంజర్ ఉన్నది. ఎవరి భూమి వారికి అన్నారు. ఏది దాన్ని పీపుల్ మార్చడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఖమ్మంలో, ఇందిరాగాంధీ దియేసో జమీన్ మీ లేలే సర్వేదార్ అన్నారు. కనుక నా ఉద్దేశంలో అలాంటి ఇష్యూస్ పేదవాళ్లకు మనం న్యాయం చేయాలి. అదేవిధంగా నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ప్రభుత్వంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ మాకు చెప్తే మా కార్యకర్తలతో ఊళ్ళలో తిరిగి చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, ఇట్ ఈస్ సైడ్ లైన్. కార్యకర్తలు ఎవరు ఊళ్ళో చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చింది కిందకి అందుతుందా లేదా చూసే బాధ్యత మన పైన ఉంది. లేకుంటే మనం మీడియాలో చెప్పేస్తాం, ఆడ అంతకుంటే వాడు మనం తిట్టుకుంటాడు. కనుక కార్యకర్తలకు 2 పనులు చేయండి. ఏదైనా మావాడు మంచిగా చెప్పిండు. పొన్నం ప్రభావం అదృష్టం 90% లేకుంటే ముఖంతా సిగ్గంతా నాకు కూడా 2 సార్లు ఛాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రికి వచ్చిందా లేదా? కానీ అదృష్టం బాగలేదు. అయినా నేను తిరుగుతూనే ఉంటా. నా పని పేదవారికి ఎక్కడ రాజకీయంలో 3 అమ్మాయిలను రేప్ చేస్తే అక్కడ 7 సార్లు పోయి వాళ్ళకి శిక్ష ఇచ్చాము. రైతులకు సంఖ్యలు చేస్తే ఆడబోయించాము. కనుక నా ఉద్దేశంలో పదవి ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఇవాళ వచ్చినా రాకపోయినా పార్టీని నిలబెడతాం. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తప్పనిసరిగా నా మద్దతు ఉంటుంది. ఎందుకంటే సోనియా గాంధీ అపాయింట్ చేసి రాహుల్ గాంధీకి ఉన్నది. అదేవిధంగా నీకు కూడా ఒక మంచి అవకాశం. ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క సోనియా గాంధీ, ఇంకో పక్క ప్రియాంక గాంధీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి మద్దతు ఉంది. వాస్తవాలు సీఎం కు చెప్పాలి. నువ్వు ఆడ తాపరికం చేసేవాళ్ళతో మా గొప్పలు ఉంది. నిజం చెప్పు ఆడ. ఎందుకంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూసిన దేవుళ్ళ దగ్గర కూడా 10 రూపాయలు ఎక్కువైతుంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే భజన చేస్తారు. కనుక వాస్తవం తెలుసుకోవడానికి అందరితో మాట్లాడుతుంటే ఆయన కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొందరు చాలా క్యా భాష మీరు వివి పేరే చెప్తున్నారు, నిజమే అనుకుంటారు. కనుక నువ్వు వాస్తవాలు చెప్పు. తప్పనిసరిగా భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో నీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం గెలవాలి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు అది గిట్టినా ఇచ్చేదానికి భాగీదారే కాకుండా సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ కూడా అమలు కావడానికి కొన్ని అయినా
చిన్నవి కూడా చేస్తే ప్రజలకు పోయి చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్తూ ఏదైనా నీకు ఒక మంచి సదవకాశం వచ్చింది, నువ్వు తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రజల ఇబ్బందులు తెచ్చుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుంది. దాని ఇయ్యాల కూడా ఎవరి భూమి వారికి లేదు, పట్ల సంఘం వేరే పక్కన తెచ్చుకోపోయింది. దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలని కోదండ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేశాను. మేమంతా ఇచ్చిన రిపోర్ట్ కానీ అక్కడ అమలు అవుతుంది. ఒక భూమి ఇంకోరు ఇంతకుముందు పటేల్ పట్వారు ఉన్నప్పుడు భయపడేది, ఇప్పుడు అంతా ఎన్నో సర్వే నెంబర్ 27 ఒక గీత గీస్తే 28 అవుతుంది, పక్కరికి వెళ్ళిపోతుంది. ఇలాంటి తప్పులు చాలా జరిగినాయి కాబట్టి నువ్వు దాని మీద ఆలోచన చేయి. రేపు శిశులైన అసలైన కింది నుంచి కార్యకర్తలు ఎవరు పనిచేసిండో నీలాగా పనిచేసిన కార్యవర్గంలో తీసుకోవాలి. అదేవిధంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలపడానికి సమన్వయం చేయమని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చారు, ఆఖరైన కూర్చున్నారు. ఇంత అన్ని పార్టీల వారు, అన్ని సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా నీకు మద్దతు ఇస్తున్నారు. తప్పనిసరిగా నువ్వు ముందుకో, తప్పనిసరిగా పేదవారికి న్యాయం చేయి. నీ కమిటీ కూడా చూసేటప్పుడు నాకున్నప్పుడు 23 జిల్లాలు ఉంటే 18 జిల్లాలో అగ్ర కులాల వారు ఓన్లీ 5 ఇచ్చేది. నేను దాన్ని 50% కంటే ఎక్కువ బీసీలకు చేసిన కేశవరావు గారికి కూడా తెలుసు. ఇది బీసీ ఎస్సీలే, కేవలం బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా చేశావు. ఆ విధంగా నీ కమిటీ ఉండాలని కోరుతూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు నీకు ఆయుధారోగ్యాలు ఇచ్చి బాగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు